శ్రీ గురుభ్యో నమః 2025 జనవరి 21వ తేదీ మంగళవారంతో ప్రారంభమై 31వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి జనవరి నెల చివరి 11 రోజుల్లో మీన రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లు తెలియజేయబోతున్నాను. అయితే ఒక చిన్న గమనిక, ఆల్రెడీ చెప్పేశాను ఈ మాట. ఈ నెల 25వ తేదీ ఆ రోజు శనివారం సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత బుధుడు, గురువు, శుక్రుడు 3 శుభగ్రహాలు మరియు కుజశనులు 2 కూడా పాపగ్రహాలు, పరస్పర శత్రువులు. ఈ 5 గ్రహాలని ఒకే లైన్లో చక్కగా నక్షత్రాకారంలో మీరు చూడవచ్చు. పడమర దిశలో ఆగ్నేయ దిశ అంటే దక్షిణ దిశ ఈ మధ్య సెంటర్ పాయింట్లో కనబడతారు. సూర్యుడు అస్తమించిన తర్వాత మినుకు ముందు కనబడతారు. నిదానం కొంత సమయం 9 దాకా ఉంటుంది. ఆ తర్వాత 1 by 1 అస్తమిస్తుంటారు. చక్కగా వాటిని దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి గ్రహానికి ఒక అధిష్టాన దేవత ఉంటారు. చంద్రుడు ఉన్నాడనుకోండి, ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత. నిత్యక్లిన్నే, భైరుండి, వహ్నివాసిని, మహావజ్రశ్రీ, శివదేవత, త్వరిత. ఆ త్వరిత అనేది అష్టమి తిథి. అందుకే లలితా సహస్రంలో అష్టమి చంద్ర విభ్రాజ తరికస్థల శోభిత. త్వరిత అనేటువంటి దేవత అష్టమి చంద్రుడు. అష్టమి చంద్రుడు శుక్లపక్షంలో ఎలా ఉంటాడో కృష్ణపక్షంలో కూడా అలాగే ఉంటాడు అష్టమి చంద్రుడు. అలాగే ఆ తిథి దేవతల్లాగే ఈ గ్రహ దేవతలు కూడా ఉంటారు. కనుక చక్కగా ఆ దేవతని ప్రార్థించండి. ఏ దేవతని ప్రార్థించడానికి పక్కన పెడదాం. మీ సమస్యలన్నీ ఉన్నాయి కనుక ఆ సమస్యలు తగిన పరిష్కారాలు లభించాలా. ఓ భగవతి అని మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకుంటూ వాటిని, ఆ గ్రహాలని దర్శించండి, వీక్షించండి, స్తోత్రించండి, కీర్తించండి, ప్రార్థించండి. అలాగే ఫిబ్రవరి 1వ తేదీ ఆ రోజు కూడా మరి ఇక్కడ మనకు శుక్రుడు, చంద్రుడు ఈ 2 గ్రహాలను కూడా చక్కగా వీక్షించవచ్చు. అయితే ఆ రోజు ఫిబ్రవరి 1 శనివారం సూర్యాస్తమయం తర్వాత నైట్ 9 గంటల లోపల నక్షత్రాకారంలో కనపడుతుంటారు ఇద్దరు. బాగా దగద్ధాయం మెరిసేది శుక్రుడు. సరే, చంద్రుడు మీకు తెలిసిన వ్యక్తి గ్రహమే. జనవరి 3వ తేదీ చూశారు కదా, అలాగే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఫలితాలకు వెళ్దాం. జనవరి 21వ తేదీ ఉదయం దగ్గర నుంచి 26వ తేదీ ఉదయం 8:27 వరకు ఉండేదంతా కూడా కొంచెం ఏదో గడ్డుగా ఉంటుంది. గుంటల రోడ్డు మీద ఆడి కారు పోతుంది, ఎలా ఉంటుంది అంతే. దాని ట్రాక్టర్ బాగా పోతుంటుంది గుంటల రోడ్డు మీద. ఆడి కారా కనుక మీరు ఎంత కుస్తీ పట్టినా బండి నడవటం చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కోసారి విసుగు పుడుతుంటుంది. ఒక్కోసారి కొంతమంది వ్యక్తుల మీద మీకు కోపం వస్తుంటుంది. ఏ వ్యక్తి ఎవరి మీద కోపం వస్తుంటే అది చెప్పకూడదు. చెప్తే ఏమవుతుందంటే మీరు ఇక రెచ్చిపోతుంటారు. కనుక అందరూ మంచివారు. ఎవరి మీద ద్వేషభావంతో ఉండకుండా తన కోపమే తన శత్రువు, తన శాంతమే తన కక్ష అనేటువంటి ధోరణిలో ఉండండి. మేలైన లబ్ధి కలగటానికి అవకాశాలు ఉంటాయి. అందులో మీన రాశి జాతకులకి రాబోతున్నటువంటి 2025 మార్చి 29వ తేదీ రాత్రి దగ్గర నుంచి జన్మలోకి, మీ రాశిలోకి కర్మప్రభు ఏమిటి ఆయన వచ్చేస్తున్నాడు. ఆయనకు స్వాగతం పలకాలి కదా. కాబట్టి ఇప్పుడే మీరు అందరినీ వ్యతిరేకం చేసుకోకూడదు. మరి ఏ జాతకునికి ఏ కర్మప్రభు ఎలాంటి యోగాన్ని ఇస్తున్నాడో చెప్పలేం కదా. కొంతమంది బ్రహ్మాండంగా బతుకుతుంటారు. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అయిపోతుంటాయి. కనుక ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించదు సిద్ధాంతం తప్ప. కనుక ఎవరితో ద్వేషభావాలు లేకుండా అందరూ మనవారే అనేటువంటి ధీమాతో ఉండాలి. కొంచెం సమస్యలే ఉంటాయి 21, 22, 23, 24, 25, 26వ తేదీ దాకా. కనుక మీరు చేసేటువంటి ప్రయాణాలు కావచ్చు, మీరు చేసేటువంటి ఆలోచనల ధరలు కావచ్చు, మీరు చేసే వృత్తి వ్యాపార విషయాలు కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, ఎక్కడో చిన్న లోపాలు ఉంటాయి. ఆ లోపాలు తెలుసుకోలేకపోతారు. దాని చుట్టూ తిరుగుతుంటారు. ఒక్కోసారి మనకి అర్థం కాదు. నేను ఎన్నోసార్లు కార్ కీస్ చేతిలో పెట్టుకుంటాను, తిరుగుతుంటాను. మా సినిమా తిరుగుతుంది, ఏంటి వెతుకుతానండి, కార్ కీస్ కనపడలేదని. నీ చేతిలో ఉంటుంది పెద్ద ఆయన, అప్పుడు చేతిలో ఉంటుంది కార్ కీస్. చూసావా, కార్ కీస్ ఇక్కడ పెట్టుకొని ఎక్కడెక్కడ తిరిగితే కనపడదు. అంటే
మైండ్ అబ్సెంట్, బాడీ ప్రెసెంట్. అందుకు చెప్తున్న ఉదాహరణ. అలాగే మీ ఏదో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి, కొన్ని సమస్యలు వస్తుంటాయి. అలాంటి సమస్యలకు పరిష్కారం ఉన్నప్పటికీ ఆ పరిష్కార దిశగా మీరు వెళ్ళలేరు. పరిష్కారం అక్కడే ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా, కారుకి చేతులకి ఎక్కడ కూడా తిరిగా, అలాగే ఉంటుంది. కనుక కోపతాపాలకి తాగకూడదు. నేను కారు తీసుకురాబోతే ఎక్కడ పెట్టాను ఏమిటో పనికి మనం వచ్చింది, అది ఇది ఇక్కడ తాళం పెట్టాను, ఎవరన్నా తీసారా అంట. ఎవరు తీస్తారు? మరి కార్కి కింద కనపడుతుంది, ఏమిటయ్యా పెద్ద ఆయన, అప్పుడప్పుడు అంటుంటుంది పెద్ద ఆయన అని, ఏమిటయ్యా పెద్ద ఆయన కార్కి చేతులు పెట్టుకొని డన్ మిస్టేక్. కొంచెం ఆలోచన చేయండి. 21, 22, 23, 24, 25, 26వ తేదీ ఉదయం 8:25 దాకా ప్రతి వారితో స్నేహితభావంతో సుహృద్భావంతో వాతావరణంలో ఉండే విధంగా, అందరితో మైత్రి కొనసాగే విధంగా ఉండాలి. ఎవరితో కూడా విరోధాలు తెచ్చుకోవద్దు. ఎక్కడన్నా కలహాలు జరుగుతుంటే అక్కడికి పోయి తీర్పు చెప్తామనేటువంటి ఆలోచన వద్దు. తీర్పు చెప్పేవాడు వేరే ఉంటారు, మీరు కాదు. ఒకవేళ ఇన్ కేసు మీరు ఏదైనా జడ్జిగా ఎక్కడన్నా ఉన్నారనుకోండి, ఉన్నా కొంచెం ఆలోచన చేయండి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. నెక్స్ట్ ఇంకా 2వ పాయింట్, 26వ తేదీ ఉదయం 8:27 నుంచి 30వ తేదీ సాయంత్రం 6:36 దాకా ఇంకేముంది, బ్రహ్మాండంగా వెలిగిపోతుంటుంది. ఇండియా ఈజ్ షైనింగ్ అంటారు ఆయన, పాపం చనిపోయిన పెద్ద ఆయన వాజ్పేయి గారు. ఇండియా ఈజ్ షైనింగ్. అలాగే మీరు షైనింగ్, మీన రాశి జాతకులు షైనింగ్. ఎందుకు షైనింగ్ ఆ మాట వాడుతున్నాను అంటే, కర్మప్రభువు ధర్మప్రభు, కర్మప్రభు శని, ధర్మప్రభు గురువు, ఈ 2 గ్రహాల అనుగ్రహానికి మీరు నోచుకోబోతున్నారు. కనుక ఈ 4-5 రోజులు అంటే 26వ తేదీ ఉదయం 8:20 నుంచి 26, 27, 28, 29, 35 రోజుల్లో కూడా నిద్ర లేచిన మొదలుకొని ఓ కర్మప్రభ, ఓ ధర్మప్రభ, ఓ కర్మప్రభ, ఓ ధర్మప్రభ, ఇద్దరే మనం రక్షించేది, ఇంకెవరు ఉండరు. కనుక మన బండి నడిపించే ఆయన, బండిలో లిక్విడ్ పోసే ఆయన ఈయన. లిక్విడ్ ఎవరు పోస్తారు? గురువు పోస్తాడు. ధర్మప్రభు బండి నడిపిస్తాడు. ముఖ్యంగా మీ రాశిలోకి ఆయన వస్తున్నాడు. ఎప్పుడు వస్తాడు? 2025వ సంవత్సరం మార్చి నెల 29వ తేదీ రాత్రి 9:54 గంటలకు అనుకుంటా ఆ టైంకి వచ్చేస్తాడు. మీరు వింజామర్లు వీస్తూ నిలబడాలా. ఆ టైంలో ఒక ఆయన నిద్రమత్తులో ఉండొచ్చు. ఆ రోజు ఆ టైంలో కాఫీ తాకలేకపోయినా, నిద్ర లేకపోయినా, విశ్వావసరామసం ఉగాది మీరంతా యాప చేతి తింటుంటారు. ఆ టైంలో ఆ శనీశ్వరుడు ఉంటారు ఆయన. కనుక ఆయనకు కూడా వేప చేతి పెట్టు, ఓ భగవంతుడా, తెలుగు ఉగాది పండుగ వచ్చేసింది కనుక నీవు నా రాశిలోకి వచ్చేసావు, నా రాశి నాది మీన రాశిలోకి వచ్చేసావు అంటూ సంతోషంగా దేవతా మందిరం మీద కూర్చొని చెప్పాల్సిన రోజుకి బీజం ఎప్పుడు పడుతుంది అంటే 26, 27, 28, 29, 30 తరగతి బీజం పడుతుంది. మీ లైఫ్ టర్న్ తిరిగేటానికి అవకాశాలు రాబోతున్నాయి. డెవలప్మెంట్స్ రావడానికి అవకాశాలు రాబోతాయి. మధ్య మధ్యలో చిన్న బ్రేక్స్ పడతాయి. అంతా మన మంచిగా అనుకోవాలి. ఎక్కడ కూడా ఇట్లయింది అట్లయింది వాపోవద్దు. నెక్స్ట్ చివరి పాయింట్, ఇది కొంచెం ఏదో మెడికల్ వ్యవహారంగా ఉంటుంది. 30వ తారీఖు సాయంత్రం దగ్గర నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి ఇది కొంచెం అనవసరంగా డబ్బు ఖర్చు అవుతుంటుంది. నెలాఖరి కనుక ఏదో కొంచెం అప్పు సొప్పు చేసే అవసరం ఉంటుంది. అప్పు సొప్పు చేద్దామని కూడా అక్కడ వచ్చేటువంటి అవకాశం లేదు. కనుక ఏదైనా సరే ఈ 11 రోజుల్లో ముందు నుంచి 21 నుంచి కొంత డబ్బును దగ్గర పెట్టుకోండి. ఏదైనా అవకాశం ఉంటే ఏటీఎం నుంచి కూడా తెచ్చి పెట్టుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇకపోతే నెక్స్ట్ మరొక మాట ఏంటంటే, ఈ నక్షత్ర జాతకులు, ఏ నక్షత్ర జాతకులు? పూర్వాభాద్ర నక్షత్ర 4వ పాదంలో జన్మించిన జాతకులు 29వ తేదీ బుధవారం ఉదయం 8:20 నుంచి 30వ తేదీ గురువారం ఉదయం 7:15 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. క్రొత్త కార్యక్రమాల వైపు వెళ్లకుండా పాత కార్యక్రమాలని లేక రొటీన్ కార్యక్రమాలు చేసుకోవడం మంచిది. నెక్స్ట్ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి 30వ తేదీ గురువారం ఉదయం 7:15 నుంచి 31వ తేదీ ఉదయం 5:50 వరకు వీరికి కూడా అనుకూలమైన సమయం కాదు. క్రొత్త కార్యక్రమం వైపు నిర్ణయాలు తీసుకోకూడదు. పాత కార్యక్రమాలు రొటీన్ కార్యక్రమం చూడవచ్చు. చివరిగా నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్ర జాతకులకి 31వ తేదీ ఉదయం 5:50 నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు వారికి కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు. సో ఏది ఏమైనప్పటికీ మీరు గమనించవలసింది ఏంటంటే, ఈ నెల 25వ తేదీ ఆ గ్రహ దర్శనాలు చేసుకోండి. అవకాశం అంత మేర
అలాగా 1వ తేదీ ఫిబ్రవరి ఆ రోజు కూడా శుక్రుడిని చంద్రుడిని ఆ ఇద్దరి కలయికను కూడా చక్కగా దర్శనం చేసుకొని మంచి నిర్ణయాలతో కొంగృత ఆశయాలతో ముందు కదలటానికి ప్రయత్నం అంటూ చేయండి. శుభం.